నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సబ్బవరం మండలం గుల్లేపల్లి గ్రామంలోని అక్షర ఈఎం హై స్కూల్లో కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ బోకం అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన అంబరాన్నంటే సంక్రాంతి సంబరాలు పూర్వం పల్లెల్లో మన పెద్దలు చేసుకునే పెద్ద పండుగను గుర్తుకు తెచ్చాయి. కార్యక్రమంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని సంబరాలను తిలకించి అక్షర స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్య అతిథి ఎంపీపీ భోకం సూర్యకుమారి రామునాయుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్, సర్పంచ్ బండారు మంగా శ్రీనివాసరావులు సంక్రాంతి పర్వదినం ప్రాముఖ్యతను గురించి వివరించారు. సంబరాల్లో పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు ప్రసన్న కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంక్రాంతి పండుగను కళ్లకు కట్టినట్టు సంబరాలు నిర్వహించిన అక్షర ఈఎం హై స్కూల్ యాజమాన్యాన్ని ఉపాధ్యాయులు పలువురు అభినందించారు. విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్ఈసీఎస్ డైరెక్టర్ బోకం రామునాయుడు, బండారు శ్రీనివాసరావు, బోను దేవుడమ్మ, గంగునాయుడు, నేబర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Please come on. Give a big applause. Okay. గౌరవనీయులు బోధవల్ సర్పంచ్ గారు నేపథ్య శ్రీనివాసరావు గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఓకే, ఇప్పుడు అందరూ కూడా రెండవ ఘట్టమైనటువంటి ఓకే ठीक है. भालचंद्राय श्री गणेशाय
అలా చూడరా రేయ్ మనం చూడండి క్లాస్ కొట్టాలి. టీచర్స్ అందరినీ కూడా అభినందించాలి. స్కూల్ మొదలుపెట్టడమే చాలా కష్టం. దాన్ని తెలంగాణకు చెందుతూ ఈరోజు సుమారు 1000 మంది విద్యార్థులు స్కూల్లో జాయిన్ అయ్యారంటే వీళ్ళ యొక్క ప్రతిభ ఉంటో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఇటువంటి స్కూల్ని ఎంకరేజ్ చేసి ఎప్పుడు ఏం పండుగ వచ్చినా ఇటువంటి ఉత్సవాలు జరిపితే అందరికీ బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ అది సంక్రాంతి పండుగ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కాలేజ్ మేనేజ్మెంట్ ఇటువంటి సందర్భాల్లో మనం ఎక్కువ మాట్లాడితే అందరూ కూడా చిరాకు పడతారు. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఇలా నేర్చుకున్నారో అవన్నీ కూడా మీరు ప్రదర్శించాలి. వాళ్ళ సంతోషం ఆ ప్రదర్శన చేసినప్పుడే వాళ్ళ ముఖాల్లో ఆనందం ఉంటుంది. ఎన్నో రోజులు ట్రైనింగ్ ఇస్తారు, నేర్చుకుంటారు. వాళ్ళు వాళ్ళ ప్రోగ్రాం పెద్దల కోసం చెప్పి టైం లేదని చెప్పి ఆపొద్దు. డెఫినెట్గా వాళ్ళందరూ చేసిన ప్రోగ్రాంలు అన్నీ కూడా మీరు ప్రదర్శన చేయాలని చెప్పి కోరుతూ మరి స్కూల్ మేనేజ్మెంట్ నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు. ఈ యొక్క అక్షర స్కూల్కి 5 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం అయితే 400 మంది ఉన్నారు, 2వ సంవత్సరంలో 600 మంది, అలాగే ఇప్పుడైతే 1000 మంది స్టూడెంట్కి చేరుకున్నారు. అంటే ఈ అక్షర స్కూల్ యాజమాన్యానికి ఇక్కడ పనిచేసిన టీచర్స్కి తల్లిదండ్రులకి ఆయన యొక్క కృషి చాలా సంతోషాన్ని చూపిస్తున్నాం. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు రుసులవుతారు అని అనడానికి ఇంకొకటే కారణం. ఈ అక్షర స్కూల్ మాత్రమే ఎగ్జాంపుల్. అలాగే మనం ఉన్న మన ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో అందరూ అత్యధిక మహారాజులు ఎలా చేస్తారు ఏం చేస్తారని భయపడ్డారు. కానీ ఇక్కడ ఆడపిల్లలకి ఏ తల్లిదండ్రులు అనొద్దు. ఎందుకంటే ఆడపిల్లలే బాగా చదువుతున్నారు. మగవాళ్ళలో కూడా నెంబర్ 1 మార్కులు సాధించింది ఆడపిల్లలే. మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఒక మహిళ. ఆవిడ పుట్టిన ప్రదేశం ఏదో తెలియదు, ఏరియా ఏదో తెలియదు. ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి మన అనకాపల్లి జిల్లానే శాసిస్తున్నారు. అందుచేత మీరు ఆడపిల్లలు మాత్రం తక్కువ అంచనా వేయద్దు. ఆడపిల్లలు కూడా బాగా చదివించాలని వాళ్ళ తల్లిదండ్రులకి నేను మరీ చెప్తున్నాను. ఈ ఎక్స్ట్రా స్కూల్లో ఏముండేది కాదు. మనకు పండే పంటే మన సంపద. మనకు పండే పంటలే మన ఇంటికి వచ్చే ఆస్తి. అదేంటంటే భోగి టైంకి మనం పండించే వరి ధాన్యం అంతా కూడా భోగి టైంకి నూర్చుకొని ఇంటికి వస్తుంది. అంటే అంతకు 3 నెలల నుంచి రైతులు కష్టపడి వాళ్ళ కాయ కష్టం చేసి దమ్ములట్టి వరి నాటులు నాటి ఇవన్నీ మమ్మల్ని డ్యాన్స్ ఎక్కించారు. ఎక్కించిన వెంటనే భోగి దగ్గరికి తీసుకెళ్లారు, భోగి మంట వెలిగించారు. తర్వాత ధాన్యం దగ్గర తీసుకెళ్లి దుబ్బులు, వరి దుబ్బులు ఉంటే వరి దుబ్బులు కొట్టండి అని చెప్పారు. నేను మొదటి నుంచి ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీ రామారావు గారి అబ్బాయిని అందులో ఒకసారి చెప్పాను. ఆచార్యదేవా ఆగు, ఏమంటివి జాతి నిబంధనలు సొంత నిలవ అర్హత లేదంటువా? ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష. కానీ క్షేత్ర పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఉందివా? నీ తండ్రి భరద్వాజని జన్మం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంబం ఎట్టిది. మట్టి కొండనే పుట్టింది కదా నీదే కులము.
ఇంత ఏళ్ళ అశ్వపితామహుడు గురుకుల వృత్తుడైన ఈ సాధనముడు శివసముద్రంలో భార్యకు గంగా గర్భమున జన్మించలేదా? ఈరదేకులను నాతో చెప్పుతున్నాయ్యా, నా వంశానికి మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఓర్వశి పుత్రుడు కాదా? అతడు పంచమజాత కన్య అరుదైన శక్తిని, ఆ శక్తి చెన్నైన పరాశురుణ్ణి, ఆ పరాశుడు పల్లి పడుచు మత్స్యగన్నుడు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు వెదండులైన మా పితామహ అంబికతో మా తండ్రిని, పిల్లపిత అంబాలికతో మా పిల్లతండ్రి పాండురాజును రాజుతో నిలిచే కీర్తించబడుచున్న ఈ వదలదేవుని కలలేదా? సందర్భ అవసరాన్ని పెట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతలతో సంతరించిన మా తిరువంశము వేనాడే కులహీనమైనది కాగా నేడు కులమని ప్రీతబోధమైనందుకు నాయన ఇక్కడ ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను తీసుకువచ్చిన మా సోదరుడు కరెంట్ మాస్టర్ అప్పారావు గారికి, ఇక్కడున్న